ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేను ఇస్తా నీకు ఎనర్జీ. ఏ మాటకా మాట చెప్పాలి బాలా, నువ్వు దేవుడు. నా మీద ప్రేమతో నాలో శక్తి నశించింది అని గుర్తించి ఇదిగో అత్తిపండిస్తున్న శ్రీకృష్ణ పరమాత్ముడివి. తిను తిను తిను. ఓసే పిచ్చిదానా, ఆ అరటి పండు వాడి కోసమే, నీ కోసం కాదు. నీ అమ్మ కడుపు వాడి కోసం. అబ్బా అది బాలా చెప్పేళ్లే బుస్సు. కొత్త విషయం ఏమైనా ఉందా? ఆయాసపడుతూ వస్తున్నావేంటి? రాత్రిపూట మళ్ళాగా వయసు పైబడిన వాళ్ళు అరటిపండు తినకూడదు. నువ్వైతే అస్సలు తినకూడదు. అలా లాక్కుంటావేంటి? ఎందుకు తినకూడదంట? ఇందులో పోషక విలువలు చాలా ఉన్నాయి. అయినా నాకు బాలా ఇచ్చాడు, నేను తింటాను. ఇదిగో నేను ఎవరి మాట విన్ను. నువ్వు వెళ్ళు బుస్సు. తిను తిను పిన్ని. థ్యాంక్ యూ సో మచ్ బాలా. ఏంటండి ఏమైంది? సుందరి ఏం లేదు, బాబా ఇచ్చిన అరటిపండు పిన్నికి ఇచ్చా అంతే. పిన్నికి నీరసంగా ఉందంట, ఎనర్జీ రావాలని ఇచ్చా. బాబా ఏమో వద్దు వద్దు అంటున్నాడు. పిన్ని చూడు మొత్తం తినేసింది. పిన్ని బాగుందా? సర్లేండి, మీరు చదువుకోవాలి కదా, రండి. బాబాయ్ ఇక్కడ చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు. అసలు బుద్ధుందా? నేనేం చేశాను? అందులో బాలగడికి మతిస్థిమితం కోల్పోవాలని కెమికల్ కలిపాను. అది నువ్వు వచ్చి నా ప్లాన్ అంతా చెడకొచ్చావు. నన్ను తోచేసి ఆవులో మేసేసావు. అమ్ము, ఇప్పుడు నీకు మతిపోద్దు, పైకే పోతావు. అయ్యో చావు కబురు చల్లగా చెప్పేవేంటయ్యా? అమ్మో ఇప్పుడేం చేయాలి? అరటికాయ గొంతులో ఉండుంటుంది, తీసేస్తా. గొంతు పిసికేస్తావా ఏంటి? గొంతులు ఎక్కడుంది? కడుపులో దిగిపోయింది. గొంతులోంచి కడుపులోకి వెళ్ళిపోయిందా? సరే, నా ఏర్పాట్లలో నేను ఉంటాను. ఏం ఏర్పాటు చేస్తావు? ఏముంది, నువ్వు చచ్చాక పాలరాతి సమాధి కట్టించమని చెప్పావుగా, ఆ ఏర్పాట్లు చేస్తా. పాలరాతి సమాధా? అమ్మో డాక్టర్! డాక్టర్ గారు, మా ఆవిడకి ప్రాణాపాయ స్థితి ఏమి లేదు కదా? కోలుకుంటుంది కదా? ఒకవేళ కోలుకుంటే మత్స్యసింహం వస్తుంది కదా? అదేంటండి, మతిస్థిమితం కోల్పోతుందని ముందే చెప్తున్నారేంటి? అంటే అది కాదమ్మా, అరటిపండు తిన్నది కదా. అరటిపండు తింటే ఏమవుతుంది? అరటిపండు తిని కాదమ్మా, నేను మీ అత్తయ్య కింద పడిన బాధలో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావటం లేదు. అరటిపండు తిన్న తర్వాత తొక్క మీద కాలేసి కింద పడి స్పృహ తప్పి పడిపోయింది కదా. ఏమైనా జరిగిందేమోనని నా టెన్షన్. నాగభూషణం, అసలు ఏం జరిగిందో డాక్టర్ చెప్పకుండా నీకు నువ్వే ఊహించుకుంటావేంట్రా? అమ్మా అది మీరు చెప్పండి డాక్టర్. కంగారు పడద్దు, ఈవిడ కోలుకుంటుంది. కానీ మీరూహించినట్టుగానే. అబ్బా, ఇన్ని గ్యాపులు ఎందుకమ్మా? అదే మీరూహించినట్టుగానే మీ ఆవిడికి గతం మర్చిపోయే అవకాశం ఉంది. అంటే మా పిన్ని అన్ని మర్చిపోతుందా? ఏం గుర్తుండదా? అవునండి. పిన్ని, వాసుకి ఎలా ఉంది? వాసుకి ఎలా ఉంది?
వాసుకి ఎలా ఉంది చెప్పమ్మా. ఎవరు మీరంతా? నువ్వు వాసుకి అంటున్నావు? అసలు మీది ఏ రాజ్యం? ఆ, మీ రాజ్యానికి రాజెవరు? వామ్మో. మీది యమలోకమా, భూలోకమా, పాతాళలోకమా, నాగలోకమా? ఇది నాగలోకం కాదే, లాకెట్టు. మీరేం కంగారు పడకండి. నేను చెప్పాను కదా, ఆమె నార్మల్ గా ఆ, ఉండాలంటే నీ గ్యాపులు తగలయా, చెప్పాల్సిందేదో చెప్పండి. ఆమెకి చాలా ప్రశాంతంగా మీరేం చెప్తే అలాగే ప్రవర్తిస్తుంది. ఓ ఓ తను చాలా మంచిదని, అబద్ధం అసలు ఆడదని చెప్పండి. ఆ, అందరినీ గౌరవించాలని చెప్పండి. ఆ, మీరామెకి ఏమవుతారో ఆ రిలేషన్స్ కూడా చెప్పండి. ఆ, మ్. మీరు చెప్పేది నెమ్మదిగా అర్థం చేసుకుంటారు. మీతో మంచిగా ప్రవర్తిస్తారు. ఆ? సుందరి తగ్గుతుందంటావా? ఇప్పుడు కొన్ని మందులు రాసిస్తాను. ఆ మందులు వాడితే కొద్ది రోజుల్లో మామూలు మనిషి అయ్యే అవకాశం ఉంటుంది. ఓ, ఈ మందులు వాడితే తగ్గిపోతుంది. అలాగే డాక్టరు. ఒరే అనంతు, ఈ మందులు తీసుకొచ్చి డాక్టర్ మన జాగ్రత్తగా వదిలిపెట్టు. సరే బాబాయ్, రండి. ఆ, ఓ, వాసుకి డోంట్ టచ్. ఓ, ఓ, అది కాదు వాసుకి, నేను నీ భర్తని. నా పేరు నాగభూషణం. ఈ అమ్మాయి మన కోడలు, ఈయన మా అన్నయ్య, మా వదిన, మా అన్నగారు అబ్బాయి బాల. ఓకేనా? బాల భార్య త్రిపుర. ఇదిగో ఈవిడ మా అమ్మ. ఆ, ఇందాక బయటికి వెళ్ళాడే వాడు అనంత్. వాళ్ళ వైపు గాయత్రి. మన కొడుకు పని బయటికి వెళ్ళాడు. వీళ్ళందరూ మన ఫ్యామిలీ. ఆ